హలో అండి, ఐఎమ్ హియర్ విత్ అనదర్ కాన్సెప్ట్. ఈ బోర్డు మీద ఉన్నాయి చూసారా కొన్ని హెల్పింగ్ వర్బ్స్, హ్యావ్, ఆర్, ఈజ్, హ్యాస్, హ్యాడ్ ఇలాంటివి షార్ట్ కట్లో ఉన్నప్పుడు ఎలా చదవాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరు? మనమే. నాకు ఎలా తెలిసింది? నేను మా బాబుతో కొన్ని స్టోరీస్ చదివిపిస్తూ ఉంటే ఇలాంటివి షార్ట్ కట్లో రాశారు, వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలని వాడికి అర్థం కాల. ఓకే, ఆ ప్రాబ్లం తనకే కాదు చాలా మందికి ఉండుంటుంది కదా అని ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అ వీడియో. సో చూద్దాం వీటిని ఫస్ట్ షార్ట్ కట్లో ఎలా రాస్తారు అంటే, ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఇలా షార్ట్ కట్స్ రాస్తూ ఉంటాం. అంటే ఇలా ఐ హ్యావ్, హ్యావ్ ఎప్పుడు కూడా విఈతో రాస్తారు. విఈ అని ఉంది అంటే అది హ్యావ్. ఇలా ఇంకా ఐ హ్యావ్ అంటారు. షీకైతే ఈజ్ అని వస్తుంది. ఈజ్ అని వచ్చినప్పుడు ఇక్కడ అది హ్యాజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఈజ్ కూడా అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు దీన్ని హ్యాజ్ అని చదవాలా, ఈజ్ అని చదవాలా? షీజ్ అని అంటారు ప్రొనౌన్సియేషన్, కానీ గుర్తు ఎట్లా పట్టాలి? హ్యాజ్ అని గుర్తుపట్టాలా లేదంటే ఈజ్ అని గుర్తుపట్టాలా అంటే దీని పక్కనున్న వర్డ్ని చూడాలన్నమాట. పక్కనున్న వర్డ్ V3లో ఉందనుకోండి, అప్పుడు అది హ్యాజ్. అలా కాకుండా ఏ ఐఎన్జీ ఫాము, లేదంటే అడ్జెక్టివో, లేదంటే ఏదైనా ప్లేసెస్ ఇలాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఈజ్. ఓకేనా? ఎగ్జాంపుల్ కూడా చెప్తా తర్వాత ఎందుకు ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు షీ హ్యాస్ పెయింటెడ్ ఇట్ అన్నాను అనుకోండి, షీస్ పెయింటెడ్ ఇట్. ఇప్పుడు ఇది హ్యాజా లేకపోతే ఈజా? నేను పక్కనున్న వర్డ్ని చూడమని చెప్పా. సో ఈ వర్డ్ ఏంటి? V3, కాబట్టి ఇదేంటి ఇక్కడ హ్యాజ్ అనమాట. పక్కనున్న వర్డ్ V3లో ఉంది కాబట్టి ఇది ఇంకా హ్యాజే. అలా కాకుండా షీఈస్ హ్యాపీ అని ఉందనుకోండి, పక్కనున్న వర్డ్ అడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ ఇది ఈజ్ అవుతుంది. అలా కాకుండా ఐఎన్జీ ఫామ్ ఉందనుకోండి, షీఈస్ పెయింటింగ్ అని ఉందనుకోండి, అప్పుడు ఇది ఈజే. ఇలా పక్కనున్న వర్డ్ని బట్టి మనం ఈజా హ్యాజా అన్నది గుర్తుపట్టాలి. ఓకేనా? ఇంకా ఈ హ్యాజ్ అన్నది హీకి కూడా వస్తుంది. సేమ్ రూలే, హ్యాజే ఇక్కడ, లేదంటే ఈజ్ కూడా అయ్యుండొచ్చు. ఇట్కి కూడా ఇట్స్ అని ఉందనుకోండి, అది ఇట్ హ్యాజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇట్ ఈజ్ కూడా అయి ఉండొచ్చు. ఇంకా మీకు తెలుసు కదా, వీ అంటే హ్యావ్ వస్తుంది, వీ హ్యావ్, ఇది హ్యావ్ అనమాట. దే అన్నప్పుడు కూడా హ్యావ్ వస్తుంది, దే హ్యావ్. నాకు తెలిసి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఇట్లా షార్ట్ కట్లు రాయగలుగుతాం. మామూలుగా నౌన్స్ వచ్చినప్పుడు మనం రాయలేం. ఎప్పుడైనా చూసారా, గమనించారా? పేర్లు వచ్చినప్పుడు షార్ట్ కట్స్ రాయడం నాకైతే చూసినట్టు గుర్తులేదు. సో హ్యావ్, హ్యాజ్ ఇలాగా. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఇలా ఉన్నాయంటే అది విఈ, ఇలా ఉందంటే అది ఈజ్ అయి ఉండొచ్చు, హ్యాజ్ అయి ఉండొచ్చు. తర్వాత ఆర్. ఆర్ ఎట్లా రాస్తాం? ఆర్ఈ అని మాత్రమే రాస్తాం. ఐ వైప్ ఇట్. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. యు ఆర్. దీన్నే మనం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది ఆర్ఏ, యు ఆర్. దే ఉండి ఆర్ ఉందంటే దే ఆర్, వి ఆర్. ఇంకా షీఈస్ తెలుసు కదా, అపాస్ట్రఫియస్. హీఈస్ తెలుసు కదా, అపాస్ట్రఫియస్ ఇటు పక్కన పెట్టినట్టు. ఐ ఆమ్ తెలుసు. ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇది చదవడానికి రాట్లా. అది విఈ ఉంటే ఎలా, ఏమని చదవాలి దాన్ని, ఆర్ఈ ఉంటే ఏమని చదవాలి అని తనకు తెలియలేదన్నమాట. సో అలా చాలా మంది ఉంటుంటారు కదా అని ఈ వీడియో. ఆల్ రైట్. సో ఈజ్ చెప్పాను కదా, ఊరికే జస్ట్ ఎస్ ఉంటుందని. తర్వాత హ్యాస్ చెప్పాను కదా, అది కూడా షార్ట్కట్లో ఎస్ఏ ఉంటుంది, ఎలా గుర్తుపట్టాలి అని. ఇప్పుడు ఈ రెండు చూడండి, హ్యాడ్, వుడ్. ఇవి ఎలా ఉంటాయి అంటే జస్ట్ డి ఒక్కటే ఉంటుంది, డి ఒక్కటే. ఇది కూడా కొంచెం ఫోకస్ చేయాలి, దీని పక్కన ఏముంది అని చూడాలి. అన్నిటికీ హ్యాడ్ అంటే అన్నిటికీ హ్యాడ్ వాడచ్చు, వుడ్ అంటే అన్ని ప్రొనౌన్స్కి వుడ్ వాడేస్తాము. ఎలా ఉంటుందంటే ఐ ఉండి అపాస్ట్రఫీ ఉండి డి ఉంటుంది. ఇది ఐ హ్యాడా, ఐ వుడ్డా? రెండిటికి డీనే వాడతాం. ఇప్పుడు దీన్ని ఐ హ్యాడ్ అని చదవాలా, ఐ వుడ్ అని చదవాలా అంటే అగైన్ పక్కనున్న వర్డ్ని బట్టి ఇది వుడ్ అయి ఉండొచ్చు, హ్యాడ్ కూడా అయి ఉండొచ్చు. ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే పక్కనున్న వర్డ్ని బట్టి. ఇలా ఉండి V3 ఉందనుకోండి,
ఇలా V3 ఉందనుకోండి, ఇప్పుడు ఇదేంటి హ్యాడ్, ఇక్కడున్న డి హ్యాడ్ అని, V3 ఉంటే అది హ్యాడ్ అని గుర్తుపట్టాలి. అదే ఇలా ఉందనుకోండి, V1 ఉందనుకోండి, ఇట్లా V1 ఉంటే అది వుడ్ అని గుర్తుపట్టాలి. ఓకేనా? ఐకే కాదు, అన్ని ప్రొనౌన్స్కి ఇట్లా డి అని మాత్రమే వస్తుంది. షీ వుడ్, షీ ఉండి అపాస్ట్రఫీ డి ఉంటుంది, హీ ఉండి అపాస్ట్రఫీ డి, ఇలా దే ఉండి అపాస్ట్రఫీ డి ఉంది అంటే పక్కన వర్బ్ చూసి అది V3 ఉంటే హ్యాడ్ అని, V1 ఉంటే వుడ్ అని మీరు గుర్తుపట్టాలి. ఓకేనా? ఇంకా ఉంది, ఐల్ టెల్ యూ. ఇవి యూజ్ చేస్తూ మనం షార్ట్ కట్స్లో రాయాల్సి వచ్చినప్పుడు ఐ హ్యావెంట్ అని చెప్పాలంటే ఇలా రాయాలి, ఐ హ్యావెంట్. ఇది ఈజీ, చదవడం ఈజీ కనిపిస్తే. ఓకేనా? ఐ హ్యావెంట్ టోల్డ్ దెమ్, ఇట్లా షార్ట్ కట్స్ చెప్పాలంటే ఇలా రాయాలి. సో వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, దే హ్యావెంట్ ఇన్ఫార్మ్డ్, ఇలాగే రాస్తారు. ఆర్ వస్తే దే ఆర్ంట్ బిజీ, దే ఆర్ నాట్ బిజీ. సో రాయడం ఇలాగే రాస్తాం, అన్నిటికీ నాట్ పెట్టుకుంటూ పోవడమే అండి. సో నెగటివ్ సెంటెన్సెస్ నో ప్రాబ్లం. ఇంకా వుడ్ హ్యావ్ అని వస్తే, షుడ్ హ్యావ్ అని వస్తే అప్పుడు షార్ట్ కట్ షుడ్ అపాస్ట్రఫీ విఈ, వుడ్ అపాస్ట్రఫీ విఈ. దీన్ని షుడ్ హవ్ అంటాం, వుడ్ హవ్, మే హ్యావ్. దీన్ని షార్ట్ కట్లో పలకడం నేను ఎప్పుడు వినలా, మే హ్యావ్ ఇలా అంటారు. మైట్ హవ్, మైట్ వచ్చి అపాస్ట్రఫీ విఈ, మైట్ హవ్ అని అంటారు. ఇవి ఎలా, వీటి మీనింగ్స్ ఏంటని నేను తర్వాత చెప్పాను, ముందే చెప్పాను ఆల్రెడీ. నెగటివ్ సెంటెన్సెస్ రాయాల్సి వస్తే షుడెంట్ హ్యావ్ అని, షుడెంట్ హవ్ ఎలా రాస్తారు, షుడ్ ఇలాగే రాయాలి, షుడెంట్ హ్యావ్. ఇది ఇంకా షార్ట్ కట్ రాయలేం నెగటివ్లో. ఓకేనా? ఇక్కడ వచ్చేస్తుంది షార్ట్ కట్, వుడెంట్ హ్యావ్, సేమ్ వుడెంట్ హ్యావ్. నాట్ని షార్ట్ కట్ రాసాం కదా, ఇంకా అది షార్ట్ కట్లో రాయలేం అనమాట. సో దిస్ ఈజ్ ఇట్ ఐ వాంటెడ్ టు సే. జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ కాదు, ఒక చిన్న క్లారిఫికేషన్. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది అని నాకు ఎలా తెలిసింది, గౌతమ్తో నేను స్టోరీస్ చదివిస్తుంటే వాడు చదవలేక ఇబ్బంది పడ్డాడు కాబట్టి నాకు తెలిసింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై ఇట్. బై ద వే, స్టోరీస్ అన్నాను కదా, ఆ స్టోరీస్ నేను ఒక 50 చిన్న స్టోరీస్ అనమాట, 50 స్టోరీస్ కలెక్ట్ చేసి నేను మా స్టూడెంట్స్కి కొంతమందికి పంపించాను, నా కాంటాక్ట్లో ఉన్న అందరికీ పంపించాను మా స్టూడెంట్స్కి. అండ్ నేను రోజు వాడితో కొన్ని చదివిస్తూ ఉన్నాను. చాలా బాగుంటాయి స్టోరీస్, చిన్నవి కాన్వర్జేషన్ లాగా ఉంటాయి అనమాట. చాలా వొకాబులరీ, మన సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. నేను దాన్ని యాప్లో అవైలబుల్గా ఉంచుతాను, ఆ PDF ఫ్రీగానే అవైలబుల్గా ఉంచుతాను. ఓకేనా? ఫుల్ కోర్స్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకునే యాప్ ఫుల్ కోర్స్లో చూడండి, PDF ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ కీప్ రీడింగ్. ఇంగ్లీష్ ఎంత ఉంటుంది, అట్లాంటి కాన్వర్జేషన్ మనం చేయాలంటే మనం ఏమేమి నేర్చుకోవాలి, బేసిక్గా ఏమేమి నేర్చుకోవాలి, ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది అవి చదివితే. ఓకేనా? రోజు ఒక స్టోరీ చదవండి, జస్ట్ 4 డైలాగులు ఉంటాయి అంతే, చిన్న స్టోరీ లెక్క. కాన్వర్జేషన్, స్టోరీ కంటే కాన్వర్జేషన్ అనడం బెటర్గా ఉంటుంది. సో ఒక చిన్న కాన్వర్జేషన్ చదవండి, మల్టిపుల్ టైమ్స్ చదవండి. మీరు అవి చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి పక్కకు చూసి. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. దట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. నేను చేసింది అదే, చేస్తూ ఉన్నది అదే, అందరికీ రికమెండ్ చేస్తున్నది అదే, నేను మా పిల్లలతో చేపిస్తున్నది అదే. ఓకేనా? PDF అవైలబుల్గా ఉంటుంది యాప్లో, 1 year కోర్స్లో ఫ్రీ. ఓకేనా అండి? బాయ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. I'll meet you all later with one more concept. Bye. Take care.